హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్వీట్ లవర్స్కేనా? హాట్ లవర్స్కి కూడా చాలానే రెసిపీస్ ఉన్నాయి. ఈవినింగ్ టీకి బెస్ట్ ఫ్రెండ్లా ఉండే ఈ స్నాక్ని ఈ వీడియోలో చూసేయండి. రెసిపీ చెప్పేస్తా. ముందుగా ఒక గిన్నెలో 2 చెంచాల పెసరపప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఇంకో పక్క మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోండి. తర్వాత బాయిల్ అయిన వాటర్లో ఈ పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండి, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకున్నాక బాయిల్ అయిన వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని కలిపి నానబెట్టిన పప్పుని కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఏదైనా అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని పిండి ఉండని ప్లేస్ చేసుకొని పైనుంచి గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఇలా పర్ఫెక్ట్గా రౌండ్గా రెడీ అయిపోతాయి. తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో మనం తయారు చేసుకున్న ఈ పిండి చెక్కల్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ అండ్ క్రంచీ కరకరలాడే బియ్య పిండి చెక్కలు అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేసేయండి, అస్సలు వదిలిపెట్టరు.